ఇప్పుడు మనం 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు శ్రీ ఈశ్వసు నామ సంవత్సరం ఉగాది వేళ విశేషం ద్వాదశ రాశుల్లో 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం, లకుట ప్రశ్న శాస్త్రం అంటారండి. ఉగాది వేళ విశేషాల ఈశ్వసు నామ సంవత్సరం ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం. కానీ మాత్రం ఈ ధనుస్సు రాశి వారికి 2 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు సూచకం ఉంది. గ్రహాలు మంచిగా ఉన్నాయి వారి జాతక బలంలా. వారు ఏ పని చేసినా కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం వ్యాపార విషయంలో, కుటుంబ విషయంలో, ధన విషయంలో, ధాన్య విషయంలో, కానీ ముఖ్యంగా మాత్రం పర్సనల్ లైఫ్లో, కెరీర్ విషయంలో, సంతాన విషయంలో, కళ్యాణ విషయంలో, ధన విషయంలో, రుణ విషయంలో, అన్ని విషయాల్లో వీరు మాత్రం ముందంజ ఉండే అవకాశం ఉంటుందండి. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం నమ్మిన పని జయమవుతుంది. వీరి జాతక బలానికి ముఖ్యంగా ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది. వీరికి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మాత్రం ఆ భగవంతుడు దయ వలన ఎక్కడ పోయినా వీరి గ్రహాలు అనుకూలంగా ఉన్నది కాబట్టి మూల నక్షత్రం సరస్వతి నక్షత్రంలో పుట్టినవారు, సరస్వతి దేవత నక్షత్రంలో పుట్టినవారు కలిసి వస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ పూర్వాషాఢ నక్షత్రం వారు శ్రీ మహాలక్ష్మిని, విష్ణుమూర్తిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి. అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం అమ్మవార్లకు పూజ చేయటం మంచిది. కానీ కులదేవతను ఆరాధన చేయటం మంచిది. చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారు. ఈ ధనుస్సు రాశి వారి జాతకానికి మాత్రం ఎక్కడ పోయినా అనుకున్నది సాధించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు తిరుగు ఉండదు. జాయింట్ వ్యాపారం చేస్తున్న వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వ్యాపార విషయంలో చూడాలంటే ఇనుము వ్యాపారం కావచ్చు, బట్టల వ్యాపారం కావచ్చు, వస్త్ర వ్యాపారం కావచ్చు, లిక్కర్ వ్యాపారం కావచ్చు, అలాగే గ్యాస్ వ్యాపారం కావచ్చు, తైల వ్యాపారం కావచ్చు, అలాగే ఫైనాన్స్ రంగం వ్యాపారం కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంది. షేర్ మార్కెట్ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పెట్టుబడి పెట్టే వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇనుము, ఇసుక, ఇటుక, అలాగే మాత్రం సిమెంట్ రంగం వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వివాహ విషయంలో మాత్రం జీవిత భాగస్వామితో వీరికి అదృష్టం వస్తుందండి, స్త్రీలకైనా పురుషులకైనా. కానీ వివాహం మీద ఏమైనా దోషాలు, చిక్కులు, చికాకులు ఉంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం, నాగేంద్రుడిని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా రాజకీయ రంగంలో అయితే వీరికి తిరుగు ఉండదు. వీరి పేరు మీద ఖచ్చితంగా మాత్రం వీరు ఏ పార్టీలో ఉన్నవారైనా సరే మాత్రం ఖచ్చితంగా మాత్రం విజయం పొందే అవకాశం ఉంటుంది. విపరీతమైన రాజయోగం ఉంటుంది. విపరీతమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. ఎక్కడ పోయినా వీరికి గౌరవాదులు లభించే అవకాశం ఉంటుంది. మాట వాక్చతురు మంచిగా నడిచే అవకాశం ఉంటుంది. 1కి 4 సార్లు ఆలోచించి మాట్లాడే అవకాశం ఉంటుంది. ధనం ఉంది కదా అని మిడిసిపడే అవకాశం ఉండదండి. వీరికి లేవని బాధపడరు. ఉన్నా లేకున్నా ఒకటే రీతిలో ఉంటారు. అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది.